హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సింపుల్ సోజీ. మొన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. గోంగూర చికెన్ బిర్యానీ తిన్నాము. చాలా బాగుంది. అది ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను. ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ వేపేసి ఉంచుకున్నానండి. అలాగే ఎండుమిర్చి ఒక 3, అలాగే గోంగూర ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాను. ఇది 2 కట్టలు గోంగూర ఉంది. అయిపోయింది స్టవ్ ఆఫ్. ముందుగానే చికెన్ కడిగి పెట్టుకున్నానండి. అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూను, కారం 1 స్పూన్ అండి, పెరుగు, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాను. చిన్న గోంగూర వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం. వేసుకుంటున్నానండి. ఇవన్నీ శుభ్రం కలిపి పెట్టుకున్నాం. కలిపిస్తున్నానండి. 15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. 1 కేజీ రైస్ పెట్టండి. అందులో వేసుకున్నానండి. 2 స్పూన్లు బిర్యానీ దినుసులండి అన్ని. కరివేపాకు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు కొద్దిగా వేసుకుంటాం. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకుంటాము. సాల్ట్ తీసుకున్నాం. ముందుగా 1 గంట క్రితం నానబెట్టుకుని కేజీ రైస్ నేను వేసేస్తున్నాను. కేజీకి 4 గ్లాసులు రైస్ అయిందంటే నేను 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అయితే చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు సరే 2 మినిట్స్ ఉంచుతామండి. ఇదండి కొంచెం కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం. ఇప్పుడే వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చికెన్ గోంగూర బిర్యానీ. వేడిగా చికెన్ గోంగూర బిర్యానీ రెడీ అండి. ఎవరైనా గెస్ట్లు వస్తే ఇంట్లో చేయొచ్చు, చాలా ఈజీగా అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీరందరూ నా ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.